సిరులు కురిపించే శ్రీశైలం హైవేలో ఈరోజు మనము డిటిసిపి అప్రూవ్డ్ కలిగినటువంటి రెరా రిజిస్టర్డ్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూపు మొత్తము శ్రీశైలం హైవే వైపే ఉంది. దీని గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్పడం కోసం మనకు ఈ వెంచర్కి సంబంధించినటువంటి హరిబాబు గారు మనతోటి ఉన్నారు. హరిబాబు గారిని మిగిలిన విషయాలు అడిగి తెలుసుకుందాము. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వెంచర్ డీటెయిల్స్ మొత్తం కూడా హరిబాబు గారి మాటల్లోనే తెలుసుకుందామండి. నమస్తే హరిబాబు గారు. నమస్తే అండి. సార్, ఇది మొత్తము ఎన్ని ఎకరాల్లో ఉంది? ఏ అప్రూవ్డ్ వెంచర్ అండి ఇది? ఇది టోటల్గా 14 ఎకర్స్ అండి. ఓకే, డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, సూపర్. అంటే మనకి అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రాజెక్ట్లో 14 ఎకరాల వెంచర్ అనమాట ఇది మొత్తం కూడా. ఇది ఏ ఏరియా కిందికి వస్తుందండి? ఇది వచ్చేసరికి మనకి కడతాల్ అనేది మండలం అండి. ఓకే, ఈ ఏరియాకి సంబంధించింది. మనకి నియర్ బై పక్కనే చల్లంపల్లి విలేజ్ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మహేశ్వరం అండి. మహేశ్వరం రిజిస్ట్రేషన్ అంటే శ్రీశైలం హైవే నుంచి ఒక 5 minutes లో మనము ఇక్కడికి రావచ్చా? 5 minutes కూడా పట్టదండి, జస్ట్ 3 minutes డ్రైవ్ అండి. ఓకే, 3 నిమిషాల్లో మనం వెంచర్కి వచ్చేయచ్చు హైవే నుంచి. ఓకే, సూపర్. దీనికి రూట్ మ్యాప్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం. వాళ్ళు ఏ విధంగా రావాలి సిటీ నుంచి? ఓవరాల్ ఎక్కడ దిగాలి, ఏ ఎగ్జిట్ లో దిగాలి, ఎక్కడి నుంచి రావాలి అనేది పర్ఫెక్ట్ గా మా వ్యూవర్స్ డెఫినెట్లీ అండి. మనం ఎల్బీ నగర్ నుంచి వచ్చినట్లయితే బాలాపూర్ నుంచి వచ్చేసరికి మన తుక్కుగూడ డైరెక్ట్ గా కింది నుంచి డైరెక్ట్ గా వచ్చేయచ్చు. ఎగ్జిట్ నెంబర్ 14 అక్కడ దిగాలి. అక్కడ దిగేసి డైరెక్ట్ గా మనం కడతాల్ వరకు వచ్చామనుకోండి. కడతాల్ దగ్గర మనకు మేజర్ గా హెచ్పి పెట్రోల్ పంప్ అండి. లెఫ్ట్ సైడ్ హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది, రైట్ సైడ్ మనకి మన రూట్ వస్తుంది. కడతాల్ నుంచి యూటర్న్ చేసేసుకొని షాద్నగర్ రోడ్కి వస్తున్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ అండి. వంపుగూడ తర్వాత నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మన వెంచర్ వచ్చేస్తుంది బిఫోర్ చల్లంపల్లి విలేజ్ అండి. ఓకే, అంటే మీరు చూసుకోవచ్చండి, ఇది శ్రీశైలం హైవేకి 3 minutes డ్రైవ్లో ఉన్నటువంటి డిటిసిపి వెంచర్ అండి. అంటే ఇందులో మనము డిటిసిపి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నామా సార్? ఎస్ అండి, అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాము, చేసాము కూడా అండి. అవును, ఎందుకనంటే చాలామంది చేస్తామని అంటూ ఉంటారు, బట్ మనం స్టార్ట్ చేసిన విత్ ఇన్ షార్ట్ టైంలోనే డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుందండి. చూడొచ్చు మీరు అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వాటర్ పైప్ లైన్ కావచ్చు, డ్రిప్పింగ్ ఇరిగేషన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేయడం జరిగిందేనండి. అదేవిధంగా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్స్ కూడా మనం 2 పార్కులు ఇస్తున్నామండి. 2 పార్క్స్ ఇస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 1 acre పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, అక్కడ చూసుకుంటే ఒక 1/2 acre ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, ఎకరంన్నరలో పార్కే వచ్చేస్తుంది 14 ఎకరాలు. ఓకే, సూపర్. చూసుకున్నట్టయితే టోటల్ ఇక్కడ 212 ప్లాట్స్ వస్తున్నాయండి. 212 ప్లాట్లు వస్తున్నాయి. మేజర్ గా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. సూపర్. నార్త్ సౌత్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ కూడా పాసిబిలిటీ ఉన్నాయి మనకి. ఓకే, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ ఏమన్నా ఇస్తున్నామా మనము? యాక్చువల్లీ సిద్ధు గారు, ఇమ్యూనిటీస్ అని మాటకు వస్తే డిటిసిపి నామ్స్ ప్రకారం అందరూ చేస్తారండి. అవును, చేయాల్సినవే గవర్నమెంట్ నామ్స్ కాబట్టి ఇవన్నీ కామన్ గా చేయాల్సినవే. అవి చేయడంతో పాటుగా మనం ఒక దగ్గర స్పెషలైజేషన్ ఉందండి. ఏంటి అని అంటే మనం ఈ వెంచర్ లో 2 acres గ్రాండ్ ఫార్మ్ రిసార్ట్ ఇస్తున్నామండి. సూపర్. ఈ రిసార్ట్ లో మనం 30+ లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. 2 ఎకరాలల్లో 30+ లగ్జరీ ఎమ్యూనిటీస్. ఈ 30+ లగ్జరీ ఎమ్యూనిటీస్ కూడా చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపించేస్తుంది స్విమ్మింగ్ పూల్. అవును, చాలా బాగుంది. ఎంత చక్కగా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకు కనిపిస్తుందో చూడొచ్చు. అదే విధంగా ఇక్కడ చూస్తే జకూజీ అండి, ఇది జకూజీ ఏర్పాటు చేసాము. అక్కడ చూస్తే కిడ్స్ పూల్ పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే రెయిన్ డాన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఏరియా వస్తుందండి, కింద పైన రూమ్స్ వచ్చేస్తాయి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ ఏరియా వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా స్విమ్ చేసిన తర్వాత పడుకోవడానికి, కూర్చోడానికి తగ్గట్టుగా కూడా సిట్టింగ్ ఏరియా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి క్లబ్ హౌస్ కూడా రాబోతుందండి. ఈ ఏరియాలో మనకి మొత్తం క్లబ్ హౌస్ రాబోతుంది. సూపర్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే సిద్ధు గారు, ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వనటువంటి
డెవలప్మెంట్స్తో పాటుగా మనం ఇచ్చే ఫెసిలిటీస్ అనేది ఇంతవరకు డిటిసిపి వెంచర్లో ఎక్కడ నేనైతే చూడలేదండి. అవునవును, నేను కూడా చూడలే. అంటే డిటిసిపి నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అన్ని కామన్ వెరీ కామన్ అండి. మీరు పర్టికులర్ గా 2 ఎకరాలలో రిసార్ట్ ఇచ్చుకుంటూ, స్విమ్మింగ్ పూల్ ఇచ్చుకుంటూ, ఇవన్నీ ఎక్కడంటే ఫామ్ హౌస్లలో వస్తాయి, ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి Yes చూసారా, అండి. వాటిలలో ఇస్తారు. ఫస్ట్ టైం మీరు డిటిసిపి వెంచర్లో ఇవి ఇస్తున్నారంటే పర్ఫెక్ట్ అండి. అది కాకుండా బాక్స్ క్రికెట్ కూడా అక్కడ యా ప్రొవైడ్ చేయడం జరిగింది యాక్చువల్లీ అనుకుంటా. ఈ 32+ రెమిడీస్లో చూసుకోవచ్చండి. ఇక్కడ మనం బాక్స్ క్రికెట్ ప్రొవైడ్ చేస్తున్నాము, అవును, బీచ్ వాలీబాల్ ప్రొవైడ్ చేస్తున్నాము, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సూపర్. చెస్ కానీ, క్యారమ్స్ కానీ, స్నోకర్స్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ ఇవి కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే సిద్ధు గారు, ఈ విషయం నేను చెప్తే మాత్రం మీరే షాక్ అవ్వచ్చండి. ఏంటిదో అది? ఎందుకనంటే మనం ఈ ఒక్క వెంచరే కాదండి, ఇలాగే 16 వెంచర్స్ వేయబోతున్నామండి. సూపర్ సూపర్. అది కూడా 8 హైవేస్ని సెలెక్ట్ చేసుకొని, ఓకే, ఒక సూపర్. హైవేకి మనం చేయకోకుండా 8 హైవేస్ని సెలెక్ట్ చేసుకొని సిటీలో ఉన్న అందరికీ కూడా వాళ్ళ తగ్గట్టుగా అందుబాటులో, వాళ్ళకి దగ్గరగా కావచ్చు, కొంచెం దూరంగా కావచ్చు, వాట్ ఎవర్ మే బిట్, దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని 8 హైవేస్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి హైవేకి 2 వెంచర్స్ వేయడం జరుగుతుంది. ఈ వెంచర్లో అంటే ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఉందండి మనకి. మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ వెంచర్లో మీరు ప్లాట్ కొన్నారనుకోండి, అవును ఈ వెంచర్లో ఉన్న రిసార్ట్కి మనం మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నామండి. అవును, ఇక్కడ ఇవ్వడమే కాకుండా మిగతా 15 వాటికి కూడా యాక్సెస్ ఇస్తున్నామండి. సూపర్. అంటే ఎక్కడ కొన్నా కూడా మనకి మెంబర్షిప్ అనేది ఎక్కడిదక్కడనే ఉంటుంది. సపోజ్ ముంబై హైవేలో కొన్నాడు అనుకోండి, ఆయన ఉండడము ఇక్కడ కొన్నాడు అనుకోండి, ముంబై హైవేలో ఉంటాడు, ఉండొచ్చు. అక్కడ మనకి ఒకవేళ రిసార్ట్ ఉంది అనుకోండి, అక్కడ మనం యాక్సెస్ ఇస్తాం. ఇయర్లీ ఎన్ని టైమ్స్ వరకు ఉంటుందండి ఇది? యా అవునండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రతి సంవత్సరం వచ్చేసరికి 21 టైమ్స్ ఇస్తున్నామండి. సూపర్. ఓకే. ఆ 21 టైమ్స్లో 18 టైమ్స్ వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి స్టే అవ్వచ్చండి. సూపర్. అదేవిధంగా 3 టైమ్స్ ఈవెంట్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, బర్త్డే పార్టీస్, ఎనీ ఈవెంట్స్, కిడ్డీ పార్టీస్, బర్త్డే పార్టీస్, రిసెప్షన్స్, వాట్ ఎవర్ మీట్ ఏదైనా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చండి. సూపర్ సూపర్. ఇలాంటి ఫెసిలిటీ ఇప్పటివరకు నేనైతే ఎక్కడ చూడలేదు. నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ లో మరి చూసి నేను కూడా చూడలేదండి. ఎందుకంటే ఫామ్ ల్యాండ్స్ లలో మాత్రమే ఉంటాయి, డిటిసిపి వెంచర్ లో ఉండవు. అదైనా ఫామ్ ల్యాండ్ లో ఇయర్లీ 2-3 టైమ్స్ ఉంటది. ఇంత 18 టైమ్స్ అంటే చాలా, అసలు మీ కాన్సెప్ట్ వేరే కాన్సెప్ట్, చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. మన మేనేజింగ్ డైరెక్టర్ గారు డిఫరెంట్ గా దీన్ని యునిక్ గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఏదో మనం వెంచర్ వేసాము, జస్ట్ డెవలప్మెంట్ చేసాము, నామమాత్రం డెవలప్మెంట్ చేసాము, అమ్ముకున్నాం, వెళ్ళిపోదాం అనే ఆలోచనతో కాకుండా ఇట్స్ ఏ యునిక్ ప్రాజెక్ట్. అవును, ఇట్స్ ఏ సెన్స్ ఏంటంటే ఎవ్రీ 10 years కి కల్చర్ మారిపోతుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకప్పుడు ఫంక్షన్స్ ఎక్కడ చేసుకునేవారంటే ఇళ్లలో ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ లో చేసుకుంటున్నారు. ఇప్పుడు కల్చర్ మారిపోయిందండి. ఈ మధ్య కాలంలో కల్చర్ మారిపోతుంది. ఫామ్ హౌస్ లో, రిసార్ట్స్ లో చేసుకుంటున్నామండి. దానికి తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్స్ ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నామండి. సూపర్. దీని వల్ల మీకు ఇంకొకటి ఏదైతుంది అంటే, ఇక్కడ కస్టమర్ ప్లాట్ తీసుకున్నాడు అనుకో, రేపు నాడు రీసేల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నాది ఇక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ నేను తీసుకుంటే రేపు నాడు రీసేల్ అవుతుందో కాదో అని ఆ టెన్షన్లో ఉంటారు. కాబట్టి రేపటి నాడు ఈడ రీసేల్ కూడా చాలా ఈజీగా రీసేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ ఉంటుంటే, క్రౌడ్ రన్నింగ్ ఉంటుంటే రీసేల్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇంకొకటి అండి, ఇందులో 221 ప్లాట్స్ ఉన్నాయి అన్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని సోల్డ్ అవుట్ అయినాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 180 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. సూపర్. అబ్బో, ఇట్స్ లాస్ట్ ఎండింగ్ పొజిషన్ ఉన్నాయి. ఒక 40 ప్లాట్స్ ఉన్నాయి అంతే అండి. ఆన్ అండ్ యావరేజ్ గా 40 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ అదృష్టవంతులు ఎవరు మరి? అదే నేనైతే చెప్పలేనండి. నిజంగా అదృష్టవంతులు అని చెప్పగలుగుతాను. అంతే. ఎందుకనంటే ఇక్కడ మీరు అడిగారు ఇయర్లీ ఎన్ని టైమ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఇయర్లీ ఎన్ని టైమ్స్ ఇవ్వడం అంటే 21 టైమ్స్ అనేది మనం ఇస్తున్నాం. 18 టైమ్స్ ఫ్యామిలీ అంటే 3 టైమ్స్ ఈవెంట్ అన్నట్టు. అదే విధంగా 21 years ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నామండి. సూపర్ సూపర్. 21 సంవత్సరాల పాటు మీరు ఈ ఒక్క రిసార్ట్ లోనే కాదండి, మన 16 రిసార్ట్స్ ఏవైతే రాబోతున్న 16 రిసార్ట్స్ లో కూడా మీరు మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఉంటుందండి కస్టమర్స్ అందరికీ కూడా. ఈ వెంచర్ కి సంబంధించి ఈ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి మనకి? యా డెఫినెట్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ అండి. ఎందుకంటే కస్టమర్స్ అందరు కూడా మేజర్గా అసలు ఒక ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మనం డిస్కషన్ అయితే కంపల్సరీ చేయాలి. మేజర్గా అసలు ఈ శ్రీశైలం హైవే అనేది ఇట్స్ ఇప్పుడున్న పరిస్థితిని చూసుకున్నట్టయితే చాలా బూమింగ్ అవ్వబోతున్నటువంటి హైవే అండి. మీరు అన్నట్టుగానే సిరులు గురిపించే శ్రీశైలం హైవే అని చెప్పచ్చు. ఎందుకనంటే
మేజర్గా మన వెంచర్కి నియర్ బై చూసుకున్నట్టయితే ఫస్ట్గా మనం మాట్లాడేది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అవును. జస్ట్ 30 minutes ఆఫ్ డ్రైవ్లోనే మనకి నియర్ బై ఎయిర్పోర్ట్ అనేది ఉంది. ఓకే. అదే విధంగా చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ అండి. అవును. ఈరోజు దీని గురించి ఒక పాయింట్ నేను చెప్పగలగచ్చు అండి. ఏంటంటే ఒకానొక టైంలో 1990 2000 ఆ ఇయర్లో చూసుకున్నట్టయితే సేమ్ హైదరాబాద్లో హైటెక్ సిటీ కావచ్చు, అవును. అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, సేమ్ టైంలోనే ఈ యొక్క ప్లాట్స్ కొనడం స్టార్ట్ చేశారు చాలా మంది అవును. కస్టమర్స్. అవును. ఆ టైంలో చూసుకున్నట్టయితే సేమ్ రేటు హైటెక్ సిటీలో అలాగే ఉంది, రామోజీ ఫిలిం సిటీలో అలా ఉంది. కానీ రామోజీ ఫిలిం సిటీ బాగా డెవలప్ అయిపోతుంది అని చెప్పేసి అటువైపు బాగా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అవును. అవును. అదే టైంలో బాగా హైటెక్ సిటీలో కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవును. బట్ ఎవరు ఎక్కువ ప్రాఫిట్ పొందారండి? హైటెక్ సిటీలో ఉన్నోళ్ళే. ఎందుకని చెప్పొచ్చు? అక్కడ మొత్తం కంపెనీస్ ఇవన్నీ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కువ ఉండడం వల్ల హైటెక్ సిటీ అనేది ఎక్కువ డెవలప్ అయిపోయింది. అక్కడ కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ఆ టైంలో ఈరోజు వాళ్ళు కోటీశ్వర్లు. అవును. అవును. ఎంత కోటీశ్వర్లు అంటే వాళ్ళది ఎకరా 100 కోట్లు 200 కోట్లు అక్కడ ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లాట్స్ కొన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అందరూ కోటీశ్వర్లు అయిపోయారండి. అదే విధంగా ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. అవును. ఈ రోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ సిటీ మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే హైదరాబాద్, సెకండ్ సిటీ సికింద్రాబాద్ అండి, థర్డ్ సిటీ వచ్చేసరికి సైబరాబాద్ ని తగ్గట్టుగానే ఈ రోజు 4th సిటీని డెవలప్ చేయబోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే ఎలాగైనా సీఎం అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడే కదా. అవును. ఆయన మేజర్ గా ఆయన చూసుకున్నట్టయితే ఆయన ఏ విజన్ తో అయితే సైబరాబాద్ స్టార్ట్ చేశారో అదే విజన్ తోనే ఈ రోజు మన 4th సిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అండి. 4th సిటీకి చాలా నియర్ బై ఉన్నటువంటి వెంచర్ అండి మనది. సూపర్. జస్ట్ మనం అటువైపు 4th సిటీ రాబోతుంది. ముచ్చర్ల అనేది జస్ట్ మన పక్కనే ఉంటుంది కాబట్టి కడతాలి అంతా కూడా అదొకటి ప్లస్ పాయింట్ అండి. అండ్ చూసుకుంటే అమెజాన్ డాటా సెంటర్, ఇట్స్ వరల్డ్ బిగ్గెస్ట్ డాటా సెంటర్ ఏర్పాటు చేశారండి ఇక్కడ. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, దాంతో ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. నియర్ బైగా ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే 50,000 ఎంప్లాయ్మెంట్ అండి ఇక్కడ దగ్గరగా. ఇప్పుడు చూసుకున్నట్టు అదొకటి మెయిన్ ప్లస్ పాయింట్. దాని పక్కనే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అండి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. ఇంకా మేజర్ గా కొన్ని పాయింట్స్ మనం మాట్లాడదామండి. చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవే అనేది ప్రజెంట్ 2 లైనే ఉందండి. అవును. అది 6 లైన్ చేయబోతున్నారు. అవునవును. మనకి అది ఏంటంటే తిరుపతికి హైవే కూడా అవుతుంది కదా. మెయిన్ సోమశిల దగ్గర ఒక బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సిద్ధు గారు. ఆ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయింది అని అంటే శ్రీశైలం వెళ్ళడానికి బెస్ట్ వే. అవును. 90 kilometers వరకు మనకి తగ్గడానికి అవకాశం ఉందండి. శ్రీశైలం హైవే ఎప్పుడైనా కూడా ఎవర్ గ్రీన్ అంటే కంపెనీలతోటి గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా భూమి ఉంటుంది. శ్రీశైలం హైవేలో ఎప్పుడైనా ఒక ఇన్వెస్టర్ వచ్చి ₹1 పెడితే అది ₹100 కావడానికి అవకాశం ఉన్న హైవే ఏదంటే శ్రీశైలం హైవేనే. అలాంటి హైవేలో ఈ రోజు మీరు తీసుకొచ్చిన వెంచర్ బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి వెంచర్ లో కస్టమర్ కి ఒక ప్లాట్ ఉంటే చాలా బాగుంటుంది అంటే నా ఒపీనియన్ ప్రకారం. డెఫినెట్లీ అండి. ఈ పాయింట్ గురించి నేను ఒకటి చెప్పగలుగుతాను. రీసెంట్ గా మన దగ్గర ప్లాట్స్ కొన్న కస్టమర్ ఒక 3 కస్టమర్స్ ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నారండి. సూపర్. ఇక్కడ చూసుకుంటే అక్కడ పార్టీ లాన్ అండి, ఇదంతా కూడా ఓపెన్ పార్టీ లాన్. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ స్టేజ్ కూడా మనం ఏర్పాటు చేసాము. స్టేజ్ కోసం మళ్ళీ సపరేట్ గా ఏమి అరేంజ్మెంట్ చేసుకోకుండా మనం స్టేజ్ కూడా ఏర్పాటు చేసేసాము. 3 గజిబోస్ వచ్చేసాయి. అక్కడ కిడ్స్ ప్లే ఏరియా వచ్చేసింది మనకి. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా చూసుకోవచ్చు మీరు. ఎలక్ట్రిసిటీ కూడా ఒక్కసారి గమనించవచ్చు సిద్ధు గారు. ఏదో నామమాత్రంగా పెట్టామని కాకోకుండా ఇక్కడ చూసుకుంటే మేము ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నామో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మీరు రోడ్డు కూడా ఒక్కసారి చూసినట్టయితే ఎంత సైజులో ఉందో ఒకసారి చూడండి. సీసీ రోడ్డు కూడా చాలా ఎక్కువ సైజులో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు వర్క్ అంతా కూడా క్వాలిటీ వర్క్ అండి ఇక్కడ. ఎందుకంటే మనం జస్ట్ ఊరికే కస్టమర్ కి ఇచ్చాము, అమ్ముకున్నాము, వెళ్ళిపోదామనే ఆలోచనతో కాకోకుండా 21 సంవత్సరాల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తామండి. అలాంటప్పుడు మళ్ళీ మనం అంటే లైక్ 1కి 2 సార్లు చేయిబెట్టి పనులు చేయించుకోవడం కంటే ఒకేసారి క్వాలిటీగా చేస్తే బాగుంటుంది. దానివల్ల ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, ఇన్ని యొక్క అసలు ఇలాంటి ఒక వెంచర్ అనేది ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదండి నాకు తెలిసి. అంటే వెంచర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏంటంటే నామ్స్ ప్రకారమే ఇస్తారు. మీరు ఏం చేస్తున్నారు అంటే కస్టమర్ కి ఏంటంటే రూపాయిని ₹10 చేయాలన్న ఉద్దేశంతో మీరు ఈ ఇమ్యూనిటీస్ అన్ని ఇచ్చుకుంటూ కస్టమర్ కి మంచి బెస్ట్ 100% సిద్ధు గారు. మేజర్గా ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా డే 1 నుంచి మన డెవలప్మెంట్ చూస్తూ వస్తున్నారండి. ప్రతి డెవలప్మెంట్ వాళ్ళకి అప్డేట్ చేస్తూ వస్తున్నాను నేనైతే మాత్రం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే
రియల్లీ మీరు ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, మేము ఎక్కడ చూడలేదు ఇలాంటి డెవలప్మెంట్స్. ఆల్మోస్ట్ ఒక్కో కస్టమర్ ఒక 3 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారన్నారు, ఒక కస్టమర్ ఒక 2 చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారన్నారు. వాళ్ళ దానికంటే మీరు చూస్తుంటే అసలు ఫంక్షన్స్ ఒక వీడియో పెట్టానండి వాళ్ళది. రీసెంట్గానే ఒక ఫంక్షన్ అయింది కస్టమర్ది. ఆ ఫంక్షన్ వీడియో పెడితే జస్ట్ ఇందాకే నాకు కాల్ చేశారు. కాల్ చేసి చాలా బాగా అవుతున్నాయి ఈవెంట్స్ అని వాళ్ళు హ్యాపీగా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. విన్నారు కదండి, హరిబాబు గారు మాటల్లోనే ఈ వెంచర్ గురించి అన్నీ తెలుసుకోవడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, డిటిసిపి వెంచర్లో ఇన్ని ఇమ్యూనిటీస్ అంటే చాలా రేర్గా ఉంటుందండి. అలాంటి వెంచరే ఈ వెంచరు. దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా డైరెక్ట్ హరిబాబు గారి నెంబర్ పైన ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి. క్లియర్ టైటిల్ అండి, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. లీగల్గా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ హైడ్రా కానీ బఫర్ కానీ ఎఫ్టిఎల్ కానీ ఏవి కూడా లేవండి. అంత క్లియర్ టైటిల్ కలిగినటువంటి డిటిసిపి విత్ రెరా అప్రూవ్డ్ కలిగినటువంటి వెంచర్ అండి. ఏ విషయం కావాలన్నా హరిబాబు గారి నెంబర్ పైన ఉంటుంది. సార్కి కాల్ చేసినట్టయితే ప్రతి ఒక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.